5వ అధ్యాయం 2వ. అదేనా? నేను నిద్రించితేనే కానీ నా మనసు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాల, నా పావురము నిష్కళంకురాల. నా పావురమా, నా ప్రియురాల, నిష్కళంకురాల, ఆలకింపు. అర్థం చేసుకుందాం. చాలమ్మ. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవా, నీ మహిమ కొరకు మీరు సిద్ధపరిచినటువంటి నీ మాటలు ఈ సమయంలో మేము కొంత సమయం ధ్యానం చేసుకుంటూ ఉండగా మాతో మాట్లాడుతూ రండి. నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని ధ్యానం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగుతూ వస్తూ ఉన్నాం. పావురములో ఉన్నటువంటి ఒక ప్రత్యేక ఉపద్ఘాతం మొదటి వారం నేర్చుకున్నాం. రెండవ వారం పావురము కప్పటం లేనిదై ఉన్నదని నేర్చుకున్నాం. రెండో మాట పావురము మూల్గులతో కూడినటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఆత్మీయంగా ఒక ప్రత్యేకమైన ప్రార్థన, మౌనంతో కూడినటువంటి ప్రార్థనా జీవితానికి సాదృశ్యంగా ఉంటుందని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈరోజు మూడవ మాట మనం నేర్చుకుంటున్నాం. ఆ మాట ఏంటంటే, పావురములో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, పరమగీతంలో చదువుకున్నాం కదా, పావురమా నిష్కళంకురాల అనేటువంటి మాట ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. పావురము నిష్కళంకురాలుగా ఉంటుంది. నిష్కళంకం బైబిల్ పదంతో పోల్చుకున్నట్లయితే దేనికి సాదృశ్యంగా ఉంటుంది? ప్రియులారా, ఒక ప్రత్యేకమైన పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంటుంది. దేవుని వాక్యము ఈరోజు ప్రత్యేకంగా మనతో మాట్లాడుతూ ఉన్న విధానం ఏంటంటే, పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేమని కూడా వాక్యం చెప్తా ఉంది. ఈరోజు చాలామంది వారి ఆలోచనలతో జీవిస్తున్నారే తప్ప దేవుని వాక్యం ఏం చెప్తుంది, ఆ వాక్యానికి మనం ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఎంతవరకు ఇస్తున్నాము అని ఆలోచన చేయట్లేదు. యెషయా గ్రంథము చాలా ప్రత్యేకమైన విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు శ్రద్ధగా ఈ మాటలను ఆలకించినట్లయితే చాలా మంచి విషయాలు ఈరోజు మీరు నేర్చుకుంటున్నారు. గమనించండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. రిఫరెన్స్ ఎక్కువ వస్తాయి, త్వరగా తీయటానికి ట్రై చేయండి అమ్మ. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఇక్కడ చాలమ్మా. మరి తండ్రి అనే దేవుడు ఎలాగున ఆయన కొనియాడబడుతున్నాడంటే, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన కొనియాడబడుతున్నాడు. ఆయన పరిశుద్ధుడు, సృష్టికర్త, సర్వప్రపంచానికి ఆయన మరి నిర్మాణమును జరిగించినటువంటి ఆది సంభూతుడు యెహోవా దేవుడు. ఆయన పరిశుద్ధుడు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆయన పరిశుద్ధుడు కనుక లోకంలో ఉన్న ప్రజలంతా కూడా అపవాది ద్వారా మోసపోవటం ద్వారా ఈ మోసపోయినటువంటి ప్రజలందరూ కూడా పరిశుద్ధులుగా మార్చబడాలనే ఉద్దేశంతో దేవుడు తన కుమారుని లోకంలోనికి పంపించాడు. తన కుమారుడు ఎవరు? తన కుమారుడు ఎవరు? ఒకసారి మనము దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం. తండ్రి పరిశుద్ధుడైతే కుమారుడు ఎవరు? దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఒకసారి మనం జాగ్రత్తగా విందాం. దేవుని వలన వినిన సత్యము
మీతో చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు చంపవెదుగుచున్నారే. అమ్మా 8వ అధ్యాయము 46వ వచనమేనా? యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? ఇక్కడ మనం గమనించాలి. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రుజువుపించగలరా అంటే ఆయన ఎవరు? పరిశుద్ధుడు. ఇక్కడ ప్రభువు ప్రత్యేకంగా ఒక మాట చెప్తున్నాడు. నేను మీకు చెప్తున్న మాటలన్నీ కూడా సత్యముతో కూడిన మాటలే, కానీ మీరు నన్ను నమ్మటం లేదు. కొన్ని సందర్భాల్లో మనం ఏదైతే అనుకున్నామో అదే కరెక్ట్ అనుకుంటాం. మనం కొన్ని చెప్పే విషయాలు నమ్మం, కొన్ని చెప్పే విషయాలు అర్థం చేసుకోం. మన తలంపులతో మనం ఉంటాం. ఈరోజు మనం అర్థం చేసుకోకపోవటం వల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి. చూడండి, మనకు పిల్లలు ఉంటారు, కుటుంబం ఉంటుంది. నువ్వు ఎక్కడ ఉంటావు, నీ పిల్లలు ఎక్కడో ఉంటారు. నువ్వు ఇక్కడ ఉంటావు, నీ కుటుంబ సభ్యులు ఎక్కడో ఉంటారు. ఎవరైనా వాస్తవం చెప్పారనుకోండి, అమ్మ పిల్లవాడు క్రమంగా లేడు, లేకపోతే ఈ విధంగా మాట్లాడుతున్నారని చెప్పామనుకోండి, ఏమండి వాళ్ళ మీద కోపగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ వాస్తవమా కాదా అబ్జర్వేషన్ చేయడానికి ప్రయత్నం చేయం. దాన్ని గ్రహించి పరిష్కార మార్గాలు వెతుకోవటానికి ప్రయత్నం చేయం. ఈరోజు కుటుంబాలు కానీ సమాజం కానీ ఎందుకు అర్థవంతంగా శ్రమలలోనూ శోధనలోనికి వెళ్తున్నారంటే నమ్మటం లేదు. ఈరోజు బైబిల్ కూడా ఏం చెప్తుందంటే నమ్ముట నీ వలనైతే నమ్మిన వానికి సమస్తము సాధ్యమే అని దేవుని వాక్యం తెలియజేస్తాం. చూడండి, సమాజం ఎంత భయంకరంగా ఉంది. అలనాడు యేసు ప్రభు మాటలే నమ్మలేదు. ఈరోజు ఇక సమాజం గురించి చెప్పుకోవటానికి హద్దులు లేవు. ఒక సంఘటన మీరు విన్నారా? కడప జిల్లా పొద్దుటూరుకు సంబంధించినటువంటి సంగతి. కుమారుడు, ఆమె మంచి టీచర్, హ్యాపీ లైఫ్. కుమారుడు మంచి ప్రయోజకుడు కావాలని దూర ప్రాంతాలు పంపించింది చదువుకోవటానికి. ఏదో చేశాడు, చదివాడో లేదో తెలియదు, కానీ డబ్బులు మాత్రం నెలకు 30,000 పంపిస్తుంది తల్లి. నా కుమారుడు గొప్పవాడు కావాలి, నా కుమారుడు ప్రయోజకుడు కావాలని. అయితే అతను ఏదో గేమ్లు వచ్చినాయి కదా, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాడంట. ఆ గేమ్లు ఆడటం, రూమ్లోకి ఎవరినే రానియడం, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాడు, ఒంటరిగా పండుకోవడానికి ఇష్టపడతాడు. తల్లిదండ్రులు ఏమనుకుంటారు? వాస్తవంగా అందరితో మంచిగానే ఉంటున్నాళ్లే అనుకుంటారు. కానీ ఎక్కువగా స్వేచ్ఛను పిల్లలకి ఇవ్వటానికి ప్రయత్నము చేయకూడదు. వాళ్ళను ఒంటరిగా ఉంచటానికి ఎప్పుడు ప్రయత్నము చేయకూడదు. ఒంటరిగా వాళ్ళు నిద్రించడానికి కూడా ప్రయత్నము చేయకూడదు. గద్దించి బుద్ధి చెప్పైనా పెద్దోళ్ళు అయిన తర్వాత, పెద్దోళ్ళు అయిన తర్వాత పిల్లల యొక్క ప్రాధాన్యతను చూసుకోవాలి. పిల్లలతో ఉండటానికి, పిల్లలతో కలిసిపోవటానికి ప్రయత్నం చేయాలి. పగలైనా రాత్రులైనా పడుకునేటప్పుడైనా ఎప్పుడైనా సరే పిల్లలను కనిపెట్టకపోతే, పిల్లలు ఏం చూస్తున్నారు, పిల్లలు ఏం మాట్లాడుతున్నారు కనిపెట్టకపోతే వాళ్ళను నీవే శ్రమల పాలు చేసిన వ్యక్తి అవుతావని ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఆ అబ్బాయి ఒక ఆటకు అలవాటు పడ్డాడంట. పంపించిన డబ్బులు పంపించినట్టుగా గేమ్స్, ఎంజాయ్, సరదాలు, ఎప్పుడూ డబ్బులు అడగటమే. ఏంటి వీడు ఇన్ని డబ్బులు పంపించినా ఇంకా డబ్బులు అడుగుతున్నాడు అని చెప్పి నేను పంపించిన డబ్బులు అన్నదంట. కోపంతో ఇంటికి వచ్చాడు, గొడవ పెట్టుకున్నాడు. తండ్రి స్నానం చేస్తున్నాడు, గేట్ వేసాడు. కూరగాయలు తీసుకునే కత్తి తీసుకొని మెడ కోసేసాడు. క్షణాల్లో చనిపోయింది. ప్రియులారా, చూడండి పరిస్థితులు. మనం గారాబంగా పెంచవచ్చు, స్వేచ్ఛనియొచ్చు, కానీ మనం ఉండాల్సిన పద్ధతుల్లో మనం ఖచ్చితంగా
ఉండాల్సింది. మురక్కాయ వంగనది మురానాయి వంగున. చిన్నప్పటి నుంచే ఆ క్రమం అనేటువంటిది వారికి మనం అలవాటు చేసుకుంటే ఆ పద్ధతులను వారు పెద్దవారైన తర్వాత కూడా అనుసరించడానికి ప్రయత్నము చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి మన దీనమ్మ ఉంది. ఇప్పుడు ఒక్కొక్కడు నా ఎత్తు అయ్యారు, ఇంతలా ఉన్నారు. నిన్న పిల్లలు ఆదివారం రోజు వచ్చారు, మన ఆదివారం. మధు నా ఎత్తు అయ్యాడు, ఇంతలా ఉన్నాడు. కానీ వాడు చాలా జాగ్రత్తగా చెడ్డ అలవాట్లు బానిస అవ్వకుండా, తల్లి మాటలకు మించి వెళ్ళకుండా చక్కగా ప్రార్థనకి ఇంటికి వస్తే ప్రార్థనకి రావటం, క్రమంగా ప్రార్థన చేసుకోవటం, వాళ్ళు ఎంచుకున్నటువంటిది సాధించటానికి తాపత్రయంతో సాగిపోతున్నారే తప్ప అహంకారం కానీ, ఎదురు తిరగటం కానీ, తల్లికి ఎదురు తిరగటం కానీ, తండ్రికి ఎదురు తిరగటం కానీ, పెద్దవాళ్ళై యవనస్తులై ఎంతో గొప్ప దేహదారుణ్యం కలిగిన వారైనప్పటికీ కూడా ఏమండి అసలు వాళ్ళ యొక్క విధేయత, వాళ్ళు లోబడే విధానం చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. పిల్లల అబ్జర్వేషన్లో ఉండాలి. లేకపోతే ఒక మాట అన్నిస్తారు, 2 మాటలు అన్నిస్తారు. పెద్దోళ్ళు అయ్యారు కదా, వాళ్ళు ఎలాంటి తలంపులు కలిగి ఉంటారో తెలియదు. ఇది జరిగిన చరిత్ర నేను మీకు చెప్తున్నా. కావాలంటే యూట్యూబ్ కొట్టుకోండి మీరు. పొద్దుటూరు, కడప జిల్లా. ప్రియులారా, మీరు గమనించండి. దేవుని బిడ్డలంగా మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. మనం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా వారిని మనం స్వాధీనం చేసుకోవటానికి ప్రయత్నము చేయాలి. కొన్ని సందర్భాల్లో దేవుని బిడ్డలంగా మనం ప్రార్థన చేస్తాం. మనం మంచిగా వారికి నేర్పుతాం, మంచిగా ఉండాలని కోరుకుంటాం, ఉపవాసాలు అంటాం, వారి కొరకు చేతులెత్తి ప్రార్థన చేస్తాం. దేవుని బిడ్డలంగా మన వైపు ఏ లోపం లేదు, తన వైపు ఏ లోపం లేదు. మరి తనకు ఆ బలహీనమైనటువంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? ఈరోజు చాలామంది గ్రహించటం లేదండి. వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ అనుకుంటున్నారు. కొంత అపవాది శోధన కూడా మనకు తెలియకుండానే బిడ్డలను ఆవరిస్తుంది. దేవుని బిడ్డలైనటువంటి వారిని కూడా కొన్ని సందర్భాలలో ఆవరిస్తూ ఉంటుంది. ప్రియులారా, దానిని గ్రహించాలి. దానిని గ్రహించి దేవుని కొరకు కొంత సమయం కేటాయించాలి. ఆ సమయాన్ని మనం ఆశించి మనం పదే పదే దేవుని సన్నిధిని కొంత నా గృహంలో నేను జరుపుకోవాలనుకుంటున్నాను, పర్సనల్గా కొంత ప్రార్థన చేయించుకోవాలనుకుంటున్నాను అని సమయాన్ని గుర్తించి, సమయం నీకు అర్థం కాకపోతే తెలియచేసినప్పుడు దాన్ని క్యాచ్ చేసి నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు మన ఆలోచనలే మనం అనుసరించడానికి ప్రయత్నం చేస్తాం, కానీ దేవుని ఆలోచనలు మనం అనుసరించడానికి ప్రయత్నము చేయం. ప్రియులారా, ఒకసారి ఆ మాట మళ్ళీ చదవండి. యేసుప్రభు వారి మాటలే నమ్మలేదండి సమాజం. నువ్వెంత, నేనెంత, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, నేను పర్ఫెక్ట్గా చదివిస్తున్నాను, నేను పర్ఫెక్ట్గా డబ్బులు ఇస్తున్నాను అనుకుంటావు. నీ పర్ఫెక్ట్ ఏ పాటిది? నీ పర్ఫెక్ట్ యేసుప్రభు కంటే గొప్ప ఏమా? ఒకసారి చదవండి ఆ మాట, ఎంత బాగుంటుందో. నేను సత్యము చెప్పుచున్నాడలా. ఎస్ అమ్మా, నమ్ముతున్నారా నమ్మట్లేదా? ఏమ్మా, యేసుప్రభు సత్యమే చెప్తున్నాడు, కానీ నమ్మారా సమాజం? నమ్మలా. యేసుప్రభు సత్యమే చెప్తాడు. యేసుప్రభు ఉద్దేశం ఏంటో తెలుసా? ఒక మనిషి క్షేమంగా ఉండాలి, ఒక మనిషి ఆశీర్వదించబడాలి, ఒక మనిషి అపవాది తంత్రాల నుండి విడిపించబడాలనే కదా యేసుప్రభు ఉద్దేశం. కానీ నీ మేలు కొరకు యేసుప్రభు ఒక మాట చెప్తే, యేసుప్రభు మాటే నువ్వు వినని పరిస్థితుల్లో ఉన్నామంటే మరి నీ స్వభావం ఎలాంటిది? సేవకుడు కూడా నీ మంచితనాన్ని బట్టి, నీ నమ్మకత్వాన్ని బట్టి, నీకు తెలియనిది ఏదైనా అపవాది ద్వారా శోధించబడే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దైవజనులు మీకు తెలియజేసినప్పుడు ఏం చేయాలి? లెక్క చేయకుండా, మాట వినకుండా ఉండకూడదు, అనుసరించాలి. ఏమండి, బైబిల్ ఏం చెప్తుందంటే
కూలికి గొర్రెలను కాసే కాపరి ఎలా ఉంటాడు? పులి రావటంతోనే పారిపోతాడా? అక్కడే ఉంటాడా? పారిపోతాడు. ఎందుకంటే అతను ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన అవసరం ఏంది? కూలుడు కదా. కానీ సొంతగా గొర్రెలను మేపుకుంటున్న కాపరి ఏదైనా అపాయకరమైన జంతువు ఆ గొర్రెలపై అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తే కాపరి ఏం చేస్తాడు? మందను వదిలిపెట్టి పారిపోతాడా? తన గాయాలైనా పర్వాలేదు కానీ మందను కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. కానీ నేను ఈ మాట చెప్తున్నా, బైబిల్ ఏముందంటే కాపరి తన మంద కొరకు ప్రాణమే పెట్టేదానికి వెనకాడడు. అంటే కాపరిలో ఏం లేదు? కాపరిలో ఏం లేదు? స్వార్థం లేదని చెప్పండి. కాపరిలో ఏం లేదు? స్వార్థం లేదు. ఆత్మీయంగా మిమ్మల్ని నడిపిస్తున్న సేవకుడు కూడా మీరు క్షేమంగా ఉండాలని కోరుకుంటాడా? లేకపోతే మీరు నష్టపోవాలని కోరుకుంటాడా? మీరు అపవాది తంత్రాలకు మీరు లోబడకూడదని కోరుకుంటాడా? మీరు అపవాది తంత్రాలతో లోబడితే నాకేమైందిలే అనే భావనతో ఉంటాడా? నీకు అపాయము సంభవిస్తుందన్న సంగతి సేవకుడికి తెలిస్తే చెప్పకుండా ఉండగలడా? ఉండగలడా? ఆవిడ పాట పాడింది, చెప్పకుండా ఉండగలనా. నాకైతే రాదులే కానీ నేను చెప్పకుండా ఉండగలనా అని పాడింది. నాకు దేవుడు చేసిన మేలులను నేను చెప్పకుండా ఉండగలనా. కొంతమంది విమర్శించారు, కొంతమంది ఏమో తీసుకెళ్ళి ఆమెను డయాసులు ఎక్కించి పాటలు పాడించుకుంటున్నారు. కనుక ప్రియులరా, ఆత్మీయంగా దేవుడు మంద కొరకు ప్రాణం పెట్టడానికే వచ్చాడే తప్ప మందను మోసం చేయటానికి రాలేదు. అవునా? అందుకే అందరికి వచ్చిన పాట, గొర్రెలు గొప్ప కాపరి నా యేసు మంద కొరకు ప్రాణం పెట్టెను నా యేసు. గొప్ప కాపరి, ప్రధాన కాపరి, ప్రేమ కాపరి, నిత్య కాపరి, గొర్రెలు గొప్ప కాపరి నా యేసు మంద కొరకు ప్రాణం పెట్టెను నా యేసు. ఇప్పుడు ఆ కాపరి మనసు ఎలా ఉంటుంది? జబ్బు పట్టినే ఉన్నప్పుడు అక్కున చేర్చాడు, మబ్బు పట్టినే ఉన్నప్పుడు గొర్రెల దొడ్డికి నడిపాడు, పచ్చక బయళ్ళు మేపాడు, శాంతి జలములకు నడిపాడు, పచ్చక బయళ్ళు మేపాడు, శాంతి జలములకు నడిపాడు. మంచి కాపరి, ప్రధాన కాపరి, ప్రేమ కాపరి, నిత్య కాపరి, గొర్రెలు గొప్ప నా యేసు మంద కొరకు ప్రాణం పెట్టెను నా యేసు. అడవిలో గొర్రెలు మేతకెళ్ళాయి. ఒక గొర్రె అన్ఎక్స్పెక్టెడ్గా పొరపాటైంది. గొర్రె జారి ముళ్ళకంపలో పడింది. ఆ గొర్రె కాళ్ళకు గాయాలయ్యాయి. గొర్రె కుంటుతూ ఉంది. కాపరి వెళ్ళి ఎందుకో కుంటుతూ ఉందని చూస్తే ఆ గొర్రె కాలులో ముళ్ళున్నాయి. కాపరి గొర్రె కాలు పట్టుకొని మెల్లిగా ఆ ముళ్ళు తీయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు గొర్రె ఏం చేస్తుందో తెలుసా? కాళ్ళతో తన్నటం ప్రారంభించింది. కానీ గొర్రె తంతా ఉందని చెప్పి ఆ ముళ్ళు తీయకుండా ఉంటే ఎవరికి నష్టం? చెప్పాలమ్మా. గొర్రె తంతందని ఆ ముళ్ళు తీయకుండా ఉంటే ఎవరికి నష్టం? కాపరికి నష్టం. గొర్రె డ్యామేజ్ అవుతుంది. గొర్రె తన్నినా, గొర్రెకి ఇష్టం లేకపోయినా కాపరి ఏం చేస్తాడు? ఆ కాళ్ళు కట్టేసైనా సరే కదలకుండా నుంచి ఆ ముళ్ళును ఆ గొర్రె పాదములో నుండి తీస్తాడు. అది గొర్రె కాబట్టి ఆ పని చేయాలి. మనం దేవుని బిడ్డలం, దేవుని జ్ఞానాన్ని ఎరిగిన వాళ్ళం, అపవాది తంత్రాలు ఎలా మన పట్ల అప్లై చేస్తుందో ఎరిగిన వాళ్ళం.
నీకు తెలియకపోవచ్చు. నీకు తెలియచేసినప్పుడు అయ్యో అపవాది నన్ను ఏ విధంగానైనా మోసం చేయగలదు, నేను వ్యతిరేకించకూడదు, నేను దానిని గద్దించాలి, గద్దించడం నా చేత కాదు, కలిసి గద్దించే విధంగా నేను అడుగులు ముందుకు వేయాలి అనే ఆలోచన ఎప్పుడైతే నీలోకి వస్తుందో ఒక గొప్ప ప్రళయాన్ని తప్పించుకుంటావు, ఒక గొప్ప సమస్యను తప్పించుకుంటావు. నీ కుటుంబాన్ని ఎత్తుక్కుంటూ దేవుని క్షేమం నీ వద్దకు వచ్చి ఆవరిస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, వారు దేవుని చిత్తాన్ని ఎరగని వారు కనుక దేవుడు చెప్పే మాటలు వారు వినలేదు, అపవాది సంబంధమైన వారిగా మారిపోయారు. ఈరోజు నువ్వు దేవుని బిడ్డవే, దేవుడు వచ్చి నీతో మాట్లాడు. ఈ విధంగా దేవుడు తన మాటల ద్వారా నీతో మాట్లాడతాడు. ఈ మాటలను నువ్వు అంగీకరిస్తే నువ్వు కృపను పొందుతావు. కఠినమైన స్వభావంలో ఉన్నవారు కూడా మార్పు చెందుతారు. ఈరోజు కొంతమంది కుమారులు తల్లిదండ్రులను కూడా ఎదిరించే స్థాయికి వెళ్ళిపోతున్నారు. ప్రియులారా, వారి కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఎందుకు వాళ్ళు అలా మారిపోయారంటే ఒంటరి జీవితం, సొంత తలంపులు, అలాగే తెలియని అపవాది శోధన, వీటన్నిటిని కూడా మనం అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? మనకు అర్థం కావాలంటే ఏం చేయాలి? ప్రార్థన. ప్రార్థనలో 2 రకాలు ఉన్నాయి, తెలుసా మీకు? ఏమా? ప్రార్థనలో 2 రకాలు ఉన్నాయి. మామూలుగా చేసుకునే ప్రార్థన, రెండవది అయ్యగారు డాక్టర్ గారు వందనాలు, ఉపవాస ప్రార్థన. ఓకే, అది జనరల్, అది నీ ఇష్టం, నువ్వు ఎలాగైనా ప్రార్థన చేసుకో. అంటే రెండవ ప్రార్థన ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన తెలియని కొన్ని విషయాలను బయలుపరుస్తుంది. కాబట్టి ప్రియులారా, ఉపవాస ప్రార్థన దేవుని మనసును అర్థం చేసుకునే విధంగా మారుస్తుంది. వల్లగానిది కూడా దేవుడు తన చిత్తములో స్వాధీనపరిచే విధంగా ఆయన ప్రణాళికలను సిద్ధపరుస్తాడు. కాబట్టి దేవుని ప్రణాళికలో మనం నమ్మకంగా ఉంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. కఠినమైన వారిని కూడా మంచి మనసుతో మార్చగలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ముఖ్యంగా మనం సవాళ్ళుతో ఉండాలండి. ఎవరి విషయంలో మనం సవాళ్ళుతో ఉండాలి చెప్పండి? కష్టపడటం గొప్ప విషయం కాదు, కష్టపడి సంపాదించడం గొప్ప విషయం కాదు. నీ కష్టం అనుభవించవలసిన వారు నీకు విధేయులుగా ఉండకపోతే నువ్వు చేసిందంతా చెప్పండి ఏమైపోద్ది? ఏమైపోద్ది చెప్పండి? వ్యర్థమైపోద్ది. నువ్వు కష్టపడ్డావు, నీ కష్టాన్ని అనుభవించేవారు కూడా ఎలా ఉండాలి? నీతో ఏకీభవించేవారిగా ఉంటే అబ్బా ఆ కుటుంబం ఎలా ఉంటుందో తెలుసా? 128వ కుటుంబం, 128వ కీర్తనలో ఉన్న కుటుంబంలాగా ఉంటుంది. చదువుకోండి ఒకసారి ఆ కీర్తన. కాబట్టి ప్రియులారా, నా మాటలు కాదు ఇవి, దేవుని మాటలు. ప్రభువైన తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నాడు? పరిశుద్ధంగా ఉన్నాడు. టోటల్గా ముగింపులోనికి వచ్చాను. ఈరోజు ఆయన బిడ్డలుగా మనం ఉన్నాం. మనం ఎలా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. 1 పేతురు రాసిన పత్రిక, రెఫరెన్స్ చెప్పు డాక్టర్ గారు, రెఫరెన్స్ చెప్పు. తెలియదు కదా? నువ్వు అన్నమాట కరెక్టే, అదే రెఫరెన్స్ కూడా తెలిసామనుకున్నా. రెఫరెన్స్ ఇస్తున్నాను చూడండి. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వాక్యం. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వాక్యం. అబ్బా ఎంత కమ్మని మాటమ్మా. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరు పరిశుద్ధులై ఉండండి రాయబడి ఉన్నది. ఎంత బాగుందండి చెప్పండి, ఈ మాట చెప్పండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండులి. ఎస్, మనందరం కూడా దేవుని వాక్యానికి లోబడిన వారమే, దేవుని యొక్క పరిశుద్ధతను కోరుకునే వారమే. మాట చెప్పనా? ఒక మాట చెప్పనా? 2 చెట్లు ఉన్నాయి. ఒక చెట్టుకు మంచిగా కాయలు కాసాయి, ఇంకొక చెట్టు కాయలు కాయలేదు. ఇప్పుడు జనమందరి దృష్టి ఏ చెట్టు మీద ఉంటుంది? అలాగే అమ్మా,
దేవుని కొరకు మనం నమ్మకంగా ఉంటూ ఆశీర్వాదానికి మనం సిద్ధంగా ఉంటే ఎవరికి ఇష్టం ఉండదు? అపవాదికి ఇష్టం ఉండదు. కనుక మీరు ఈ విషయాలు మీరు జాగ్రత్తగా గ్రహించాలి. ఆ అపవాది మనలను ఏదో ఒక రూపంగా శారీరకంగా కానీ, బిడ్డల పరంగా కానీ, పర్సనల్గా ఏ విషయంలోనైనా దాని ప్రభావం చూపించడానికి ప్రయత్నము చేస్తూ ఉంటుంది. దాన్ని మనం గ్రహించి జాగ్రత్తగా అడుగులు ముందుకు వేస్తే విజయం దేవుని వైపున్న మందే. దానిని గ్రహించకుండా లెక్క లేకుండా ఉన్నారనుకోండి, చెప్పినా అర్థం చేసుకోలేని విధంగా ఉన్నారనుకోండి, నువ్వు దేవుని ప్రశ్నించేదానికి కూడా నీకు అవకాశము లేదన్నమాట. ఒకరోజు బాగా వర్షం పడిందండి. చెరువు కట్ట దిగి గ్రామంలోకి నీళ్లు వచ్చాయి. ప్రజలందరూ మునిగిపోయేటట్టున్నారు. ప్రజలను రక్షించాలనే ఉద్దేశంతో ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. దయచేసి నీళ్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోమని ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఒక అతిభక్తిపరుడు, నేను అలా వెళ్ళను, నేను దేవునికి ఇష్టంగా ఉన్నాను, అన్ని విషయాల్లో నా కష్టార్జితంలో దేవుని భాగం ఇస్తాను, నమ్మకంగా ఉంటాను, నేనెందుకు వెళ్ళాలి, నా దేవుడే వచ్చి నన్ను రక్షించాలని చెప్పి అంతే నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. సరే, ఒక పడవ వచ్చింది. పడవ వచ్చి దయచేసి దగ్గరికి వచ్చేసేయండి, ఒడ్డుకు తీసుకెళ్తామంటే, నేను నీ పడవ ఎక్కేది, నా దేవుడే నన్ను రక్షించాలి అని చెప్పాను. లాస్ట్ ఫైనల్గా ఆ మునిగిపోతున్న వారినైనా కనీసం నిత్యం ద్వారానైనా పైకి తీసుకెళ్దామని చెప్పి ఒక హెలికాప్టర్, గవర్నమెంట్ వారు ఒక హెలికాప్టర్ ఆ ప్రాంతానికి పంపించారు. నిచ్చెన కిందకు వేలాడి వేసి ఆ ప్రాంతంలో చూస్తే ఎవరో లేరు, ఇతను అక్కడే ఉన్నాడు. దయచేసి నిచ్చెన పట్టుకో, దయచేసి నిన్ను అవతల ఒడ్డుకు తీసుకెళ్తామని అనౌన్స్మెంట్ చేస్తుంటే, ఈ నిచ్చెన నాకెందుకు, నా దేవుడే నన్ను అంటే, మరి మొట్టమొదటిగా ఇక్కడ ప్రమాదం జరగబోతా ఉంది, ఒడ్డుకు వెళ్ళండి అని చెప్పింది ఎవరి క్షేమం కోసం? సరే, పడవ వచ్చి నిన్ను రక్షించడానికే కదా. పడవ వచ్చింది, ఎందుకు వచ్చింది పడవ? నిన్ను రక్షించడానికే కదా. నువ్వు చనిపోతున్న సమయంలో ఒక హెలికాప్టర్ వచ్చింది, నీ కాడికి నిచ్చెన కిందకేశారు. ఈ సహాయం అంతా ఎవరు పంపించిన సహాయం? దేవుడు పంపించిన సహాయమే కదా. నీ గర్వం, నీ అహంకారం వల్ల ఆ దేవుని సహాయాన్ని నువ్వు ధిక్కరించడం వల్ల నువ్వు చనిపోయావు మునిగి. అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత దేవుని దగ్గర నిలబడ్డాడు. ఏంది ప్రభువా, నేనెంత నమ్మకస్తుడుగా ఉన్నా నీ విషయంలో, నువ్వు నన్ను ఎందుకు రక్షించలేదంటే, పిచ్చివాడా, నిన్ను రక్షించాలనే కదా నేను అన్ని అవకాశాలు నీకు ఇచ్చింది, వాటిని నువ్వే సద్వినియోగం చేసుకోలేదు, దానికి నేనేం చేయగలను? మరేంటి పరిస్థితి? సొంతగా నువ్వు మరణాన్ని తెచ్చుకున్నావు గనక నరకానికి వెళ్ళమ్మా అన్నాడు శుభ్రంగా. అంతే కదా. దేవుని మాట, దేవుని బిడ్డ అయి ఉన్నప్పటికీ కూడా దేవుని మాట వినకపోతే ఎక్కడికి వెళ్తావు? శ్రమలలో, శోధనలో నువ్వు ఇరుక్కుపోతావు. అందుకే ఆ రోజు సమాజం దేవుని మాట వినలేదు, శోధనలోను శ్రమలోను ఇరుక్కున్నారు. ఈరోజు నువ్వు అలా ఉండటం దేవునికి ఇష్టం లేదు. నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు అన్ని విషయాల్లో నమ్మకమైన బిడ్డవి. నీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడే నీకు కొన్ని విషయాలు నీకు తెలియజేస్తాడు. దాన్ని నేను విని అర్థం చేసుకొని చక్కగా ఆత్మీయంగా నడవటం ప్రారంభిస్తే కృపను పొందుతావు. అందుకే పరిశుద్ధుడైనటువంటి తండ్రి ఎవరు? పరిశుద్ధుడని చెప్పండి. కుమారుడు ఎవరు? తన రక్తంలో కడగబడిన మనందరం ఎవరు? ఎలా ఉండాలని దేవుని ఉద్దేశం? ఎస్, పరిశుద్ధంగా ఉండాలని దేవుని ఉద్దేశం. అందుకే పౌరములో నుండి ఈరోజు మనం నేర్చుకున్న మూడో మాట ఏంటంటే పరిశుద్ధత, నిష్కళంకము అనగా దోషము లేని జీవితం. ఆత్మీయంగా దేనికి సాదృశ్యంగా ఉంది చెప్పండి? ఆత్మీయంగా దేనికి సాదృశ్యంగా ఉంది? పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. సృష్టికర్త అయిన దేవుడు పరిశుద్ధుడు, ఆయన ద్వారా పంపబడిన కుమారుడిని యేసు ప్రభు పరిశుద్ధుడు, ఆయన రక్తం ద్వారా కడగబడినటువంటి మనందరం కూడా ఎలా ఉండాలని దాని ఉద్దేశం? పరిశుద్ధంగా ఉండాలని ఉద్దేశం. కానీ మలినం చేయడానికి అప్పుడప్పుడు అపవాది కొన్ని విషయాలను మన మీద వదులుతూ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకొని, దిద్దుబాటు చేసుకొని, ఉపవాసం ద్వారా జయించి దేవునికి మహిమార్థంగా నిలబడటం ద్వారా దేవుని ప్రణాళికలలో మనము ముందుకు కొనసాగుతాం, పరలోకాన్ని సంపాదించుకుంటాం. పరిశుద్ధతలో ఉన్న విలువను భూలోకంలో ఉన్న సర్వ సమాజానికి మనము చూపించగలుగుతాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఏమండి, ఏదో ఒక రూపంగా గలిబిలు చేయడానికి అపవాది కుమారులోనికి వెళ్ళొచ్చు, భర్తలోనికి వెళ్ళొచ్చు, భార్యలోనికి వెళ్ళొచ్చు,
పక్క నుంచి రావచ్చు, ఏ రూపంగానైనా దాని ప్రయత్నం అది చేస్తానే ఉంటుంది. అమ్మా అర్థమైందా? అపవాది ఎవరిని మింగుదనా అని చెప్పి అది చూస్తూ ఉంటుందంట. మనం కూడా ఎలా ఉండాలి? దాన్ని జయించడానికి జాగ్రత్తగా కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ, నీ మేలు కొరకు దేవుడు నీకు తెలియజేసే విషయాలు అర్థం చేసుకుంటూ చక్కగా మీరు దేవుని ప్రణాళికలో ముందుకు కొనసాగితే దేవుని రాజ్యం మీ మధ్య ఉంది, దేవుని రాజ్యం మన మధ్య ఉంది, దేవుని రాజ్యం మన కుటుంబంలోనే ఉన్నది అనే వాస్తవాన్ని గుర్తించి దేవుని ప్రణాళికలో ముందుకు కొనసాగాలని ప్రభు పేరు తెలియజేస్తూ నేను ఈ మాటల తర్వాత ముగిస్తా ఉన్నా. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఎప్పటి వరకు నీ బిడ్డలు దేవా విన్న మాటలు, పరిశుద్ధతలో ఉన్న గొప్ప విలువైనటువంటి మాటలు అర్థం చేసుకొని ఆత్మీయంగా అడుగులు ముందుకు వేసే భాగ్యం దయచేస్తురమ్మని, జరగవలసిన క్రమాన్ని చిత్తానుసారంగా జరిపిస్తురమ్మని ప్రభువును ప్రేరక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడివేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.